గడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇంటింటా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఎంవి నగరంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన భవిత ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యతో పాటు ఫిజికల్ థెరపీ ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్క మండలానికి ఒక భవిత బిల్డింగ్ శాంక్షన్ కావడం జరిగింది. మరి ఆలగడ్డలో ఎంవి నగర్ లో ఈరోజు ఒక బ్రహ్మాండమైన భవిత బిల్డింగ్ ఓపెనింగ్ రావడం జరిగింది. ఈ బిల్డింగ్ కి దాదాపుగా 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ బిల్డింగ్ లో నిజంగా ఈరోజు చాలా మంది పిల్లల్ని ఒక 22 మంది స్టూడెంట్స్ ని ఈ సెంటర్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, అదే విధంగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజు ఈ భవిత బిల్డింగ్ లో కూడా హెచ్ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అదే విధంగా ఎంఆర్ పిల్లలు, డౌన్ సిండ్రోమ్ పిల్లలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ సెంటర్ లో తీసుకొచ్చి 2 టీచర్స్, ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, ఒక ఆయా ఉంటుంది. అందరికి కూడా ఇక్కడే వాళ్ళకి కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పిల్లవాళ్ళకి కూడా కిట్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడానికి అన్ని విధాలుగా గవర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఆ 2 టీచర్స్ తోటి ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా చాలా ప్యాషన్ ఉంది, చాలా మంది పిల్లలకి చేయాలా, చాలా ఇంకా నేర్పేయాలనే ఒక ప్యాషన్ కూడా వాళ్ళలో కనిపించడం అనేది కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పిల్లలు కూడా ఎక్కడ కూడా మిగతా పిల్లలతో పోటీ పడకుండా మేము ఇంట్లో కూర్చుంటాం అనేది కాకుండా అన్ని విధాలుగా కూడా వీళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చి పిల్లలని ఈ రోజు సొసైటీలోకి తీసుకురావడం అనేది కూడా చాలా అవసరము అనేది ఒక గ్రహించి గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు డిఈఓ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, స్టాఫ్ అందరితో ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇటువంటి పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత సొసైటీలో మన అందరి మీద కూడా ఉంది. వీళ్ళని వేరే విధంగా చూసి వీళ్ళు దేనికి పనికిరాలని పక్కన పెట్టే చాలా మంది చూడడం జరిగింది. కానీ ఈ రోజు ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ విధంగా చేయడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఆలగడ్డ నియోజకవర్గానికి కూడా ఆటిజం సెంటర్ కి 40 లక్షల రూపాయలు శాంక్షన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా మరి ఈ రోజు ప్రతి ఒక్క మండలానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన కూడా గొప్ప ఆలోచన. మన ప్రతి ఒక్క సెంటర్ కి దాదాపుగా 20 మంది స్టూడెంట్స్ ఉండడం అనేది కూడా మరి దానికి తగినట్టుగానే ఈ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులో భాగంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పాత కోరంగిలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్వయంగా రైతులకు పాస్ పుస్తకాలు అందజేసి ప్రభుత్వ భూ సంస్కరణలపై వివరించారు. మీ భూమి మీ హక్కు లక్ష్యంతో రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. జియో ట్యాగింగ్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ వివరాలతో రూపొందించిన ఈ పాస్ పుస్తకాల ద్వారా భూముల ఆక్రమణలు, వివాదాలను నివారించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాత కోరంగి గ్రామంలో 1068 మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కోరంగి గ్రామంలో ఏదైతే పట్టాదారు పాస్ బుక్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సుమారు కోరంగి గ్రామ పంచాయతీలో 1100 చిల్లర పాస్ బుక్లు ఉంటే 1065 పాస్ బుక్లు ఈ రోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. 95 మంది మటుకే ఇక్కడ పెండింగ్ లో ఉండటం జరిగింది. మరి జాయింట్ ఎల్పిఎంఎల్ గా పెట్టడం జరిగిందని దాన్ని కూడా అందులో పరిష్కారం చేస్తాం. ఏదైతే ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మరి మీ భూమి మీ హక్కు మరి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రీసర్వే చేసి మరి ఎవరి భూములు భద్రపరుచుకునే విధంగా మరి లాటిట్యూడ్, లాంగిట్యూడ్, అదేవిధంగా జియో ట్యాగింగ్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒకరి భూమిని ఒకరు ఆక్రమించుకోవడం కానీ ఒకరు కబ్జా చేయడం కానీ పరిస్థితి లేకుండా మరి మొదటి విడతలో సుమారు 80 నుంచి 90% పూర్తి చేయడం జరుగుతుంది. మిగిలిన 10 నుంచి 20% భూములు కూడా దానికి జేసీ లెవెల్లో మరి కమిటీలు వేసి అవి కూడా పూర్తిగా ల్యాండ్ మీద ఎటువంటి పెండింగ్ లేకుండా చేయాలన్నదే మన ప్రభుత్వ దృఢ నిశ్చయం. మరి దానికి నిదర్శనం ఈరోజు మరి సుమారు 90 తప్ప 1065 పాస్బుక్లు ఒకే రోజు పంపిణీ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
రాజముద్రతో పాటు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వానపల్లిలో నిర్వహించిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గత ప్రభుత్వ రీసర్వేలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది రైతుల నుంచి ₹1 కూడా తీసుకోకుండా కొత్త పాస్ పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి పూర్తి వివరాలు, GPS లొకేషన్ తెలుసుకునే అవకాశం కల్పించామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో సర్వేరాళ్లు ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, ఫోటోలతో పాస్ పుస్తకాల ముద్రణ పేరుతో ప్రజాధనం వృధా చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. కావచ్చు కానీ ఆ ఎమ్మెల్యే గారు ఆయన, ఆ పక్క ఎమ్మెల్యే గారు ఆయన, ఈ పక్క ఎమ్మెల్యే గారు ఈయన, ఎవరున్నా ఆ రోజున సిద్ధారామారావు R&D మీటింగ్స్ దగ్గర కూర్చొని CRF ప్లాంట్ లో ముఖ్యమంత్రి ఫేషియల్ లో కూర్చుని, రాజమౌళి గారి ఫేషియల్ లో కాకినాడ కూడా కంప్యూటర్ ఆపరేటర్ గా ఉంటే ఆనాడు పట్టుకున్న పట్టే ఈ అర్థంకి పరిపాలన రోడ్డు అనేది నేను గర్వంగా చెప్పగలను. నా కృషి ఉంది కదా, ఇవాళ క్లెయిమ్ చేసుకోవాల్సిన పని లేదు. ఆ బ్రిడ్జ్ వచ్చినా రోడ్డు వచ్చినా 100% నాకు కృషి. వేగుల జోగేశ్వరరావు లేదా చర్ల జగన్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయినా పూర్తి బాధ్యత రాదు. ఇక్కడ అయితే అక్కడైతే 20 కోట్లు తెచ్చారు. 1000 కోట్లు మన రాష్ట్రానికి ఇస్తే అప్పుడు గడ్కరీ గారు అందులో మన నియోజకవర్గానికి అది మండపేట కోటలో చూపించాను దాన్ని, ఇది కొత్తపేట కోటలో చూపించాను. 15 కోట్లు అక్కడ, 10 కోట్ల జనం ఇక్కడ, 25 కోట్ల 1000 కోట్లు రాష్ట్రానికి వస్తే అందులో 20 కోట్లు మన నియోజకవర్గానికి పట్టుకొచ్చిన ఎమ్మెల్యే కాదు, కేవలం ఇన్ఛార్జి. నేనేమో అప్పుడు డబ్బు కొట్టుకోలేదు, ఎవరికి చెప్పలేదు, నేను తెచ్చాను కూడా ఎవరికి తెలియదు. నా పనితీరు అంతా చేసుకుంటా పోవడం మనకి అవకాశం ఉంది. ఇలా అభివృద్ధి అనేది కావాలి, అభివృద్ధి చెయ్యాలనేదే నాకు ఇష్టం, నా ప్యాషన్ అది. దానికోసం నేను పొద్దునే సాయంత్రం దాకా పనిచేస్తూనే ఉంటాను. దానికి మీ గ్రామాల అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే, అభివృద్ధి జరగాలి, ప్రజలు బాగుండాలని కోరిక నిరంతరం తిరుగుతూ ఉంటాడు. ఆయనే స్ఫూర్తి మాకు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా అదే, ఆయన కూడా ప్రజలు, గ్రామం, అభివృద్ధి, కేంద్రం, రాష్ట్రం, రాజకీయాలు కాదు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాదిత ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి అడుగులు వేగవంతమయ్యాయి. ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆసుపత్రి నిర్మించనున్న స్థలాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతివర్మ, కేంద్ర బృందం, స్థానిక ఎమ్మెల్యే బూర్లా రామాంజనేయులు పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను అధికారులతో సమీక్షించిన కలెక్టర్ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఆయుష్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలకు అన్ని వసతులతో కూడిన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బూర్లా రామాంజనేయులు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సెప్టెంబర్ తొలి వారంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనులను శరవేగంగా పూర్తి చేస్తుందన్నారు. రెండో టెన్నెల్లో TBM తొలగింపు పనులు తుది దశకు చేరుకున్నాయని, అప్రోచ్ కెనాల్స్, రిజర్వాయర్ పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయని వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయితే సుమారు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 20 లక్షల మందికి తాగునీరు అందుతుందని చెప్పారు. నిర్వాసితులకు 300 కోట్ల పరిహారం విడుదల చేసి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఈ పూర్తిగా కరువు ప్రాంతమైనటువంటి పూర్వం ప్రకాశం జిల్లా, అలానే కడప, నెల్లూరు జిల్లాలకు వెనకబడ్డ ప్రాంతాలన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళేటువంటి ఈ ప్రాజెక్టు సుమారుగా 4.5 లక్షల ఎకరాలకు నీరందించేటువంటి ఈ బృహత్తరమైన ప్రాజెక్టు. సాగునీరే కాకుండా సుమారు 16-17 లక్షల మందికి తాగునీరు కూడా. ఫ్లోరైడ్తో నిత్యం అల్లాడుతున్నటువంటి మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి,
అలానే మన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, అలానే కడప జిల్లాలోని బద్వేలు, పోర్మామిల లాంటి ఈ 3 పాత జిల్లాలు, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా, ఈ 4 జిల్లాలకి వెలుగొండ ప్రాజెక్టు కేవలం తాగునీరు, సాగునీరే కాదు, ఈ ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాంత ప్రజల యొక్క ఒక ఆశాకిరణం. ఇది కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదు, ఈ ప్రాంత ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరిచేటువంటి ఒక బృహత్తరమైన ప్రణాళిక. సుమారుగా 60-70 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందా, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అనునిత్యం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసి కూడా 30 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికి కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు బాధపడుతుండడం చాలా సందర్భాల్లో చూసాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు గురించి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు వేసి ముఖ్యమంత్రి గారు, అలానే ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకులు అందరూ కూడా అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రణాళికలు వేశారు. ఇటీవల ముఖ్యమంత్రి గారు వచ్చిన తెలుగు జాతికి దివిసీమ అభివృద్ధికి విశిష్ట సేవలందించిన స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు 101వ జయంతి వేడుకలు కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ తొలుత కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మండలి కృష్ణారావు తెలుగు వైభవం నృత్య రూపకం ఆకట్టుకోగా గాంధీ క్షేత్రంలో ఉచిత కంటి, ఈఎన్టీ వైద్య శిబిరాలు నిర్వహించారు. ఏడాది పొడవునా జయంతి వేడుకలు జరగడం మండలి వెంకట కృష్ణారావుపై ప్రజలకు ఉన్న అపారమైన ఆదరణకు నిదర్శనమని ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో దివిసీమ గాంధేయవాది ప్రముఖ ప్రజానాయకుడు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దివిసీమ అభివృద్ధికి ప్రజా సేవకు చేసిన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మండలి జయంతిని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ప్రజా సేవలో మండలి వెంకట కృష్ణారావు చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. మరుపురాని నాయకుడు, ప్రజాసేవలో జీవితం తరించినటువంటి వ్యక్తి. ఆయన దివిసీమ పైన ఉప్పిన వచ్చినప్పుడు అనేక వేల మంది చనిపోతే, ఆ ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోతే ఆయన నిలబడి ప్రపంచాన్ని అంతా కూడా రప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టి ఆ యొక్క దివిసీమ ఉప్పురకు పతనం అయిపోయినటువంటి ఆ ప్రాంతాన్ని మళ్ళీ నిలబెట్టి మళ్ళీ గొప్పగా నిర్మాణం చేసి మరి ఆ ప్రాంత ప్రజలకు అండగా నిలబడ్డాడు. ఆయన మంత్రిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా అనేక సంవత్సరాల పాటు ఆ ప్రాంతానికి, రాష్ట్రానికి సేవలు అందించారు. విశేషం ఏంటంటే మన రాష్ట్ర విభజన జరిగి మనం కొత్తగా రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాం, రాజధానిని. పరిస్థితులన్నీ ముందే ఊహించి ఆ రోజున ప్రత్యేకాంధ్ర ఉద్యమం జరుగుతుంటే ఈయన సమైక్యవాదిగా రాష్ట్రం విభజిస్తే రాష్ట్రం నష్టపోతుంది, రాష్ట్ర విభజన జరగకూడదు, రాష్ట్రం కలిసే ఉండాలని చెప్పి ఆయన పోరాడినటువంటి వ్యక్తి. కానీ ముందు చూపు కలిగిన నాయకుడు. అటువంటి నాయకుడు మరి వాళ్ళ శతజయంతి ఉత్సవాలు అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలను ఈ నెల 7న ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు కాకినాడ జిల్లాలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారామపురంలో నిర్వహించనున్న ఈ వేడుకలకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, ఎమ్మెల్యేలు
వనమాడి కొండబాబు, దాట్ల సుబ్బరాజుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వం అధికారికంగా జయంతి నిర్వహించడం అగ్నికుల క్షత్రియ సమాజానికి గర్వకారణమని పేర్కొంటూ రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొనే ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కొండమండల లక్ష్మీసాయి వర్మ గారు జయంతిని రాష్ట్ర పండుగ జరపడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. గత నెలలో 31నే జీవో ఇష్యూ చేశారు. మరి అది కూడా ఆ మహానుభావుడు పుట్టిన గ్రామంలోనే మరి ఈ పండగ జరపాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించడం వల్ల ఈరోజు మరి ఆ మహానాయుడు పుట్టిన జన్మస్థలమైన కోరంగి గ్రామం రావటం, మరి ఏర్పాట్లను కూడా మేము చూస్తూ ఉన్నాం. చాలా మంచిగా అన్ని ఏర్పాట్లు మంచిగా ఉంది. ఆ మహానుభావుడు మరి 1929లోనే అగ్నికుల క్షత్రియులకి ఒక గుర్తింపు తీసుకున్న వ్యక్తి మహానీయుడు మరి పొన్నమండల లక్ష్మీసాయి వర్మ గారు. ఆనాడు మద్రాస్ హైకోర్టులోనే మరి పోరాడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు అగ్నికుల క్షత్రియులని, అలాగే తమిళనాడులో ఉన్న వాళ్ళు వన్ని కుల క్షత్రియులని చెప్పి ఆనాడు జీవో తెచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగునీటి కాలుష్యం రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది. అల్లవరం మండలం తాడికోన గ్రామ రైతులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆక్వా చెరువుల నుంచి వచ్చే స్పిల్ వాటర్, డ్రైనేజీ వ్యర్థాలు పంట కాలువల్లో కలవడంతో సాగునీరు కలుషితమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భూముల సారవంతం తగ్గిపోవడంతో పాటు పంట దిగుబడులు కూడా గణనీయంగా తగ్గుతున్నాయని వాపోయారు. పంట కాలువలను శుభ్రపరిచి రైతుకి రక్షణ లేదు, పండించే పంటకి రక్షణ లేదు. అటు పంజాబ్లో రైతులు కానీ, బీహార్లో రైతులు కానీ, హర్యానా రైతులు కానీ అన్ని చోట్ల కూడా రైతులు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. ఈవేళ ప్రభుత్వాలను నిలదీసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోనసీమలో గత 6 నెలల నుంచి కూడా కాటన్ దొర గారు ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం తవ్వినటువంటి కాలువల్ని కప్పెట్టేసి దారుణంగా కాంక్రీట్ దిమ్మలతో నీటిని బ్లాక్ చేస్తున్నటువంటి దాని మీద ఎంతో పోరాటం చేస్తున్నాం. దాని మీద స్వయంగా ఇరిగేషన్ మంత్రివర్యులు రమణారెడ్డి గారు స్పందించి మరి కోనసీమ అంతా కూడా మోటార్ సైకిల్ మీద పర్యటన చేసి రైతులందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ రెవెన్యూ వారికి కానీ, అగ్రికల్చర్ వారికి కానీ, ఇరిగేషన్ వారికి కానీ చల్లం అనేది లేదు. వాళ్ళు థిక్ స్కిన్డ్. ఈవేళ పీకిలేరు డ్రైన్ మీద అల్లవరం మండలంలో వెంట్రుకోన దగ్గర తాటికోనలో మరి అంత దారుణంగా డ్రైన్ కప్పెట్టేసి రైతులందరినీ తోరలేసేసి రోడ్లు వేసుకుని మరి వర్షాభావం, ఎల్ నీనో ప్రభావంతో పంటలు దెబ్బతింటున్న నేపథ్యంలో రైతులకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కీలక సూచనలు చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ఆమడగుంట్ల, అనుగొండ, గోరంట్ల గ్రామాల్లో పత్తి, కంది పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు బృందం పంటల పెరుగుదల మందగించడం, పురుగుల బెడదను గుర్తించింది. తక్కువ నీటితో సాగయ్యే కొర్రలు, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, పంట అవశేషాలను సాలు మధ్య కప్పడం ద్వారా తేమను సంరక్షించాలని రైతులకు సూచించింది. వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు పాటిస్తూ పరిస్థితులకు అనుగుణంగా సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న ఎల్నినో పరిస్థితుల్లో రైతులు ఎలా ఎదుర్కోవాలి, వాటిని అంటే వాళ్ళు ఎదుర్కొనేటట్టు చేయడానికి మాకు అంటే శాస్త్రవేత్తలు రాష్ట్రం మొత్తం మీద వ్యవసాయ శాస్త్రవేత్తలని బృందాలుగా వేయడం జరిగింది. అలాగే ఈరోజు అంటే మనకి మంగళవారం మేము అమడకుంట్ల గ్రామానికి, కోడుమూరు మండలంలోని అమడకుంట గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ప్రతి మనకి కంది ప్రధాన పంటలుగా ఉన్నాయి. ఇక్కడ వర్షాభావ పరిస్థితుల వల్ల ఏంటంటే పత్తిలో మనకి స్టంటెడ్ గ్రోత్ అంటే పెరుగుదల సరిగా లేకపోవడం, అలాగే దాంతోపాటు రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉండడం,
మనకు కందిలో చూసుకున్నట్లయితే మనకి పెరుగుదల సరిగా లేకపోవడం ఇవి గమనించడం జరిగింది. దీనికి ఎలా ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు మనం పత్తిలో అయితే ప్రస్తుతం వర్షాలు మనకి ఆగస్టులో సాధారణ వర్షపాతం కంటే కేవలం 10% మాత్రమే తక్కువ పడతాయని మనకి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనకి సాధారణ వర్షపాతం రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మనం ప్రస్తుతం పంటను కాపాడుకోవడానికి మన పొటాషియం నైట్రేట్ కానీ లేకపోతే 319 కానీ తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. శిశువు సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే పలు అపోహల కారణంగా కొందరు తల్లులు బిడ్డలకు తల్లిపాలు ఇవ్వడం తగ్గిస్తున్నారు. దీంతో చిన్నారుల అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 1 నుంచి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని, మొదటి 6 నెలలు తల్లిపాలే ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికే కాదు తల్లి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని చెప్తున్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని తల్లిపాల కోసం అవగాహన కార్యక్రమాన్ని సిబ్బందికి మరియు తల్లులకి గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే దాత్రి మిల్క్ బ్యాంక్ మనకి కాకినాడలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పీడియాట్రిక్స్ విభాగంలో ఉంది. సో తల్లిపాలు ఎవరైనా ఇవ్వలేని ఎక్కువ అయిన వాళ్ళు పాలు దానిలో డొనేట్ చేయొచ్చు. సో ఆ పాలని ఏంటి అంటే నెల తక్కువ అంటే బరువు తక్కువ పిల్లలకి మనం ఇస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే తల్లిపాలు డొనేట్ ఎందుకు ఇవ్వాలి అంటే బిడ్డకి లైఫ్ లాంగ్ కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శిశు మరణాలు తగ్గించవచ్చు, మరియు కన్వీనియన్స్ అంటే మనం ఏ టైంలో అన్నా కూడా మనకి ఇవ్వడానికి కూడా ఆవశ్యకత ఉంటుంది. సో వారికి ఎక్కువైన తల్లి పాలు కూడా ఈ బ్యాంకుకు డొనేట్ చేస్తే మనం మన బిడ్డతో పాటు ఇంకో బిడ్డను కూడా రక్షించిన వారు అవుతాం. నేను స్టార్టింగ్ నుంచి నాకు ఎక్సెసివ్ మిల్క్ ఉందని నేను డొనేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎక్కడ అప్రోచ్ అవ్వాలో తెలియక నేనే గూగుల్ సెర్చ్ చేసుకొని వెళ్తే హైదరాబాద్ నుంచి వాళ్ళు శివమాధవ్ గారు కాంటాక్ట్ ఇచ్చారు. అండ్ వీళ్ళ సర్వీస్ ఎంత బాగుంది అంటే మనం కూడా ఇక్కడికి వచ్చి ఇవ్వక్కర్లేదు, సరే ఎవ్రీ మంత్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. అంటే వీళ్ళ మోటివ్ ఏంటంటే జస్ట్ సర్వీస్ మోటివ్ టు సర్వ్ ద యంగ్ కిడ్స్. మన లైక్ ఇంకో యంగ్ బేబీకి ఒక లైఫ్ ఇస్తా ఉన్నాము అని ఒక గ్రేట్ ఇనిషియేటివ్ ఆ స్టెప్ తీసుకోవడానికి వస్తున్నారు. ఇది మదర్ మిల్క్ అనేది వెరీ న్యూట్రియంట్ డెన్స్తో ఉంటుంది. జస్ట్ ఫిక్స్డ్ డెన్స్ ఫార్ములా మిల్క్ లా కాకుండా ఎవ్రీ మంత్ న్యూట్రియంట్ డెన్స్ ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది మదర్ మిల్క్లో. ఆ మదర్ మిల్క్ ఒక బేబీకి హెల్ప్ అవుతుంది అండ్ ఈజీ టు డైజెషన్. ఫార్ములా మిల్క్ అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. అంత యంగ్ మాల్ న్యూట్రిషన్ కిడ్స్ కానీ ఒక 7 month ప్రీ మెచ్యూర్ బేబీస్కి కానీ వాళ్ళు తాగే ఫీడ్ ఈజీ డైజెషన్ కోసం వీళ్ళు ఒక ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీకి వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తల్లిపాల ప్రాధాన్యతను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు అత్యంత అవసరమని అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. ప్రతి తల్లి బిడ్డకు మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలే అందించాలని సూచించారు. తల్లిపాలపై సమాజంలో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషక ఆహారమని, రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయని తెలిపారు. ప్రతి కుటుంబం తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి తల్లులకు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం తల్లిపాలపై అవగాహన కల్పించే కరపత్రాలను పంపిణీ చేశారు.
ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే జీజీహెచ్ కాకినాడలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ నుంచి ఎవరికైతే ఈ తల్లిపాలు ఉండవో వాళ్ళందరికీ కూడా డొనేట్ చేసి ఈ ఇన్ఫాంట్ మార్టిలిటీ కానీ నియోనాటల్ మార్టిలిటీని కూడా రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే ఫెసిలిటీ ఉందో బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి అని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ కూడా ఎవరైతే తల్లులు ఉంటారో బ్రెస్ట్ ఫీడ్ మిల్క్ని డొనేట్ చేయవలసిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పీపుల్ అందరికీ కూడా కాకినాడ జిల్లా పెద్దాపురంలో ప్రసిద్ధ మరిడమ్మ తల్లి ఆషాఢ జాతర కోలాహలంగా కొనసాగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా స్థానిక కుమ్మరి వీధి ప్రజలు, మహిళలు సంప్రదాయబద్ధంగా అమ్మవారి పుట్టింటి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేయగా ఆలయ అధికారులు సజావుగా దర్శనాలు కల్పించారు. భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్న మరిడమ్మ తల్లి జాతర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.